హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం హిజబ్ బరాబర్. హిజబ్ బరాబర్ అంటే లెక్క సరిపోయింది. ఈ సినిమా ఎగ్జాక్ట్ గా లెక్క సరిపెట్టేసింది. ఈ సినిమాలో హీరోగా మాధవన్ గారు చేశారు. ఇంకా హీరోయిన్ వచ్చి గురూజీ గారు కొంట సంయుక్త మీనన్ లా ఉంది. అమ్మాయి ఎవరు కొంచెం పెద్దవిడే కానీ చాలా బాగున్నారు ఆవిడ. ఇంకా ఇందులో విలన్ క్యారెక్టర్ చేసింది నీల్ నితేష్. మన సాహోలో చేశాడు కదా పోలీస్ క్యారెక్టర్, అతను చేసాడు. బ్లాక్ బాస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతాడు, ఆ క్యారెక్టర్ చేసే అబ్బాయి ఇందులో చేశాడు. ఇంకా సినిమా లోపలికి వెళ్ళాలి. సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఒక టీసీ అతను సిఐ కింద చదువుదాం అనుకుంటాడు. అన్ఫార్చునేట్ గా అతను టీసీ అవుతాడు. టీసీ అయిన తర్వాత అతను అందులో ఉన్న చిన్నపాటి ఇంట్రెస్ట్ తో ఒక బ్యాంక్ లెక్కలో తన బ్యాంక్ ఖాతాలో ఒక 17 రూపాయలు 27 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. దానికోసం వెళ్తాడు. వెళ్ళి దాని గురించి తెలుసుకునే క్రమంలో ఆ బ్యాంక్ ఎంత మోసాన్ని చేస్తుందని చూసి సుమారు అది ఒక 2000 కోట్ల మోసాన్ని చేసింది అని వాళ్ళు లెక్కేసి సరే అని ఆడికి అన్ఫార్చునేట్లీ అక్కడ ఉండే ఒక బ్యాంకర్ ద్వారా కొన్ని అకౌంట్స్ అతను సేకరించి వాటితో అతను దాన్ని కేసేసి దాని ప్రభావాలు ఏంటి, అతను ఏమైంది, చివరికి గెలిచాడా గెలవలేదా, బతికాడా చచ్చిపోయాడా, ఇది ఈ కథనం. ఇంకా ఈ కథనం పక్కన పెట్టేద్దాం. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అంటే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది జియో స్టూడియోస్, ఎస్పీ సినీక్రాప్. వీళ్ళు చాలా పెద్ద సంస్థలు. ఇలాంటి పెద్ద సంస్థలు ఇలాంటి చిన్న సినిమాని చేయడం అంటే చాలా గొప్ప విషయం. మళ్ళీ ఇదేంటి, మళ్ళీ మన సెటైరికల్ మూవీని చిన్న వాళ్ళు చేస్తారు, పెద్ద పెద్ద వాటికి గురిపెట్టి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడతాయి. కానీ ఇలాంటి పెద్ద వాళ్ళు ఇలాంటి సెటరికల్ మూవీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటివి జరుగుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో కొన్ని సెటర్లు ఉంటాయి, అసలు మరీ పిచ్చెక్కి ఇచ్చేస్తాయి. 1000 కోట్ల మోసం చేసాడు అని ఓ పెద్దోడి మీద కేసు పెట్టమంటే వాళ్ళు ఏం చెప్తారంటే సిస్టమ్ డ్యామేజ్ అయిపోద్ది, జనాలు కంగారు అయిపోతారు, భయభ్రాంతులు అయిపోతారు అని అలాంటి ఇష్యూస్ పక్కన పెట్టేసి దోమలను పడదాం, చేపలను పడదాం అని అలాంటి ఇష్యూస్ మీద కోట్లు ఖర్చు పెట్టినట్టు అదే. అట్లాగంటే ఇందులో హీరో మీద ఒక ఇష్యూ ఉంటది. 17 రూపీస్ తప్పు చేశాడని ఒక సీన్ చేస్తారు. అంటే ఆయన్ని సస్పెండ్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ సీన్ ఉంటది. ఆ సీన్ క్లైమాక్స్ లో ఆడ ఒకటి చెప్తాడు, 17 రూపాయలు నేను తప్పు చేశానని పట్టుకోవడానికి మీరు వచ్చినందుకు మీకు 25,000 ఖర్చు అయి ఉంటది ఈ సినారియో నడపడానికి. అంటే ఇదేనండి అసలైన స్కాము. ఆడెవడో చేశాడు కదా 1000 కోట్ల స్కామ్, అది కాదు స్కామ్. 17 రూపాయలు పట్టుకోవడానికి 10,000 ఖర్చు పెట్టారు, ఇది స్కామ్ అని. అది అసలు ఆ డైలాగ్స్ రాశారు, ఎక్సలెంట్ రాశారండి. ఇంకా అంటే నేను అన్ని ఇది ఇలా చెప్తున్నాను అంటే కాదు, నేను చెప్పిన దానికి మీరు వింటే దానికి ఫీల్ వస్తుంది. అసలు అలాంటి సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశాడు అనే ఫీల్ తో మీరు సినిమాని చూస్తుంది. నేను సినిమా కథని చెప్పడం కాదు, నేను చెప్పేదాన్ని బట్టి మీరు అక్కడ ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ కి లింక్ అయ్యి మీరు వెళ్ళి చూస్తారు. అందుకనే నేను చెప్తున్నాను, ఇదేం సినిమా రివైల్ చేయడం కాదు, కానీ మీరు ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఇంకా ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎందుకో గేమ్ చేంజర్ అంటే ఇది కదా, గేమ్ చేంజర్ కాన్సెప్ట్ అంటే ఇది కదా అనే ఫీలింగ్ వస్తుంది. మనం శంకర్ గారిని ఎన్నిసార్లు తిట్టుకుంటామో ఈ సినిమా చూస్తే అన్నిసార్లు తిట్టుకుంటాం. అంటే ఈడేదో గొప్పగా తీసాడని కాదు, మన ఒకే ఒక్కడి సినిమాలో సీఎం అయిన తర్వాత ఆడికి వచ్చిన కష్టాలు ఆ ఎపిసోడ్ ఎత్తుకొచ్చి ఇందులో పెట్టేశారు. వీడు ఇందులో కేసు వేస్తాడు, ఆ కేసులో గెలవడం, ఆడు సీఎం అని కష్టాలు పడతాడు, కేసు గెలవకపోయినా చాలా కష్టాలు పడతాడు. అలాంటివి చాలా బాగుంటాయి. ఇది రియల్ స్టోరీ అని అక్కడెక్కడ చూస్తున్నాం. ఇది రియల్ స్టోరీ కాదు, రియల్ సిచ్యువేషన్స్, రియల్ ఇన్సిడెంట్స్, కొన్ని వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా అంతే తప్ప ఇది రియల్ స్టోరీ కాదు. ఇలాంటివి చిన్న జరుగుతున్నాయి, అలాంటి వాటి వల్ల ఇలా పెద్దగా జరిగిద్ది అని ఒక సెటైరికల్ కామెడీగా తీసుకెళ్లారు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చేటప్పటికి నాకు అసలు ఈ సినిమా డైరెక్టర్ పేరు వచ్చేటప్పటికి అశ్విన్ ధీర్. ఇతను అచ్చంగా తెలుగు సినిమాలే చూస్తాడనే ఫీలింగ్ ఉంటది. అచ్చంగా తెలుగు సినిమా కమర్షియల్ సినిమాలా ఉంటది అది. అసలు పాయింట్ ఏంటి, ఒక నిజాయితీ గల మనిషి బ్యాంకరు, వాడు ఒక కేసు పెట్టుకుంటా వెళ్తాడు. చివరికి ఆడు అట్టగొట్ట కేసు గెలిచాడా లేదా, దేవుడు సపోర్ట్ చేశాడా, ప్రపంచం సపోర్ట్ చేసిందా, న్యాయం సపోర్ట్ చేసిందా, ఇలాంటి థీమ్స్ లో వెళ్తుంటాడు. కానీ కమర్షియల్ స్టైల్లో సాంగ్లు ఉంటాయి, హీరోయిన్ ఉంటది, హీరోయిన్ అట్టబడే సీన్లు ఉంటాయి, చిన్నపాటి ఫైట్ సీన్లు వస్తాయి. ఇంకా విలన్ క్యారెక్టర్ అది కామెడీ, అది మన తెలుగు నుంచి ఇన్స్పైర్ అయ్యాయి.
ఇంత మంచి కథనం వెళ్తుంది, ఇంత కథనాన్ని నడిపించినోడు విలన్. ఆడో కమెడియన్ ఇంకాడు. ఆడి క్యారెక్టర్ ఎందుకో పాపం అని సాహోలోనే చాలా గొప్ప చూసాం. ఇందులో చూస్తుంటే మరి కామెడీ ఉంది. ఇంకా అలా వెళ్ళిద్ది కానీ గొప్పగా ఉన్నట్టు ఉండిద్ది. ముఖ్యంగా దానికి కారణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చిన్నపాటి సిచ్యువేషన్స్, డైరెక్టర్ తీసుకెళ్ళిన విధానం. అది కాపీ కొట్టాం. ఇప్పుడు వచ్చింది ఒకే ఒక్కటి సినిమా. ఇప్పుడు ఈ జనాలకు గుర్తుండకపోవచ్చు. చూడని వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. అందులో సీన్లు ఇందులో పెట్టారు. అవన్నీ అబ్బా ఏమున్నారనే ఫీలింగ్ వస్తుంది. నేను చూసిన సినిమా అని చూశాను, మళ్ళీ చూస్తుంటే ఇది సార్ మీరు తీయాల్సిందే అని శంకర్ గారి మీద కోపం వచ్చింది. అంత గొప్పగా అక్కడి సీన్లు తెచ్చి ఇక్కడ వాడుకొని వీడి రికగ్నైజేషన్ తెచ్చుకున్నాడు. అంత గొప్పగా ఉంది. అంటే కాపీ కొట్టినప్పుడు కూడా తిట్టాలనిపించకుండా పోడేటట్టు చేశారు. అది చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్ వచ్చేటప్పటికి మన పూరి గారి క్లైమాక్స్ ఉంటాయి. మన పూరి గారి క్లైమాక్స్లు ఉంటాయి, ఏం ఉండవు. ఏదో ఒకటి తీసి పక్కన పడైతే సినిమా అయిపోద్ది, వెళ్ళిపోతారు. వీళ్ళు ఇప్పుడు దాకా ఎంటర్టైన్ చేసాక క్లైమాక్స్ లేదో చెప్పాలా అన్నట్టు ఉంటది. మన జ్యోతిలక్ష్మి సినిమాలో అసలు జరగదు అలాగా. మన చాలా సినిమాలు పూరి గారు చాలా క్లైమాక్స్లు అసలు అట్లా జరగవు, కానీ అట్లాంటి తోటి చేసేసి అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. అలాగే ఈ క్లైమాక్స్ లో కూడా ఏదో అసలు జరగదు అలాంటిది. సినిమాటిక్ ల బట్టి తీసేసుకొని క్లైమాక్స్ పూర్తి చేసి పంపించేశారు. కొన్ని చోట మాటలు ఉంటాయి, అంటే ఆ మాటలు అక్కడ ఎందుకు రాసాడు రా అని కోపం వచ్చింది. కానీ ఆ క్యారెక్టర్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రెజర్స్ తీసుకొని వాడు ఆలోచించే శక్తి లేక అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని కొంచెం ఆలోచిస్తే అర్థమైద్ది. అంత ఆలోచించాలా, నువ్వు ఏదో పిచ్చి మాట మాట్లాడితే మేము అంత ఆలోచించాలనే ఫీలింగ్ వచ్చినప్పుడు అక్కడ కొంచెం బోర్ కొట్టిద్ది మనకి. ఎట్టకేలకు బ్యాంకింగ్ రంగం మీద ఈ మధ్య వరుసపెట్టి సినిమాలు వస్తున్నాయి. మనోడు లక్కీ భాస్కర్ హిట్ కొట్టాడు, ఇది హిట్టే. కాకపోతే ఓటీటీ హిట్ డబ్బులు లెక్కలు రావు కానీ గంటల్లో చూస్తాం ఈ హిట్లని. ఖచ్చితంగా చూస్తారు. అద్భుతంగా చేశారు యాక్టింగ్. మాధవన్ గారు మొన్న రాకెట్ సినిమా నుంచి ఇందులోకి వచ్చారు. రాకెట్ గొప్పగానే వెళ్ళింది, ఇది కూడా గొప్పగానే వెళ్ళింది. మాధవన్ గారు ఇందులో కూడా ఫ్లాట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఉంటారు, ఆయన చేస్తారు. ఆయన కాబట్టి ఎవడైనా చేస్తాడు అన్నట్టే ఉంటది. ఆయన ప్రజెన్స్ అదేం గొప్ప కనబడదు. బహుశా క్యారెక్టర్ కి ఇలానే కావాలని డైరెక్టర్ అడగతాం ఏంటో మరి. ఆయన అట్లానే ఇచ్చారు, ఆయన ఇవ్వగలరు కానీ తక్కువే ఇచ్చారు ఈ సినిమాలో పర్ఫార్మెన్స్. ఇంకా సంయుక్త మీనన్ గురించి మాట్లాడితే అదే గురువు గారి హీరోయిన్ కాదు, వేరే అమ్మాయి, కానీ ఆవిడలానే ఉంది. నేను చాలాసేపు ఆవిడలానే ఫీల్ అయ్యాను. ఇంకా ఆవిడ కూడా ఎక్స్ట్రాడినరీ చేశారు, చాలా బాగుంది. నాకు కొన్ని అసలు అర్థం కావండి. ఎందుకంటే ఒక మిస్టేక్ జరుగుతున్నప్పుడు ఆ సొసైటీలో మిగతా వాళ్ళంతా డబ్బుల కోసం అమ్ముడుపోయినట్టు చూపిస్తా ఉంటారు. అసలు అట్లా చేస్తారా అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. అంటే చేస్తారు అని చాలా మంది అంటారు కానీ ఓకే నాకు తగలేకపోవడం వల్ల నేను ఇంకా చిన్నవాడిని కాబట్టి అలాంటి చూడలేదేమో. బట్ అలాంటి ఎందుకు చేస్తారు? నీకు 100 రూపాయలు భోజనం దొరికినప్పుడు తినాలి, కానీ ఆ 100 రూపాయలకి 200 రూపాయలు భోజనం తినాలని ఆశ. అలాగే 100 రూపాయలు ఇచ్చి షాప్ ఉండి 100 రూపాయలు భోజనం పెట్టమంటే ఆడి 20 రూపాయలకి 100 రూపాయలు తీసుకుందాం అని అత్యాశ. ఇలాంటి చిన్న లైన్లు ఉంటాయి. అంత మనిషికి అంత అత్యాశ ఎందుకు అనే పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో. ఆ అత్యాశ కోసం ఒక మనిషిని చంపడం, లేదా ఒక మనుషుల్ని హింసించటం, కొన్ని వేల మందిని ఒకటి బతకడం కోసం హింసించటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మరీ వరస్ట్ గా ఉంటాయి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ 100 మందిని తొక్కితే గానీ వాళ్ళకి 2 రూపాయలు రాదా ఏంటిది? అంత డబ్బు ఉంది కదా, ఒకసారి ఎక్కటం కోసం తొక్కుండొచ్చు, ఎక్కిన తర్వాత కూడా ఇంకా తొక్కటం ఏంటి? ఇలాంటి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించేటట్టు చేస్తాడు. ఇది ఇంత కమర్షియల్ గా తీసుకెళ్లి పాటలు పెట్టి, ఫైట్లు పెట్టి, పిచ్చి క్లైమాక్స్లు పెట్టి, ఇంత కాపీ సీన్లు పెట్టి ఇన్ని తీసుకెళ్లి కూడా డైరెక్టర్ ఇవన్నీ ఆలోచించేటట్టు చేస్తాడు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ సినిమా ఓటీటీ సినిమా ఓకే. నెక్స్ట్ టైం నేను థియేటర్ సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా మనం థియేటర్లో అటెండ్ అయ్యి చూసేటట్టే ఉంటది. ఇది నాది గ్యారంటీ. చాలా బాగా చేశారు ఆయన పాపం. ఈసారి అలాంటి కాన్సెప్ట్ తీసుకుంటారు, దేన్ని ఇన్స్పైర్ అయ్యి చేస్తారు. ఇంకా ఈ సినిమా అయితే G5 లో ఉంది, చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. దీన్ని ఎంజాయ్ చేశారంటే గేమ్ చేంజర్ తీసినందుకు శంకర్ గారిని తిట్టుకుంటారు, అది కామన్ థింగ్. ఒకటే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా కొత్త వీడియోలు చేస్తూ ఉంటాం. కొత్తగా చేస్తున్నాం కాస్త చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్లైనా కొట్టండి, తర్వాత కొట్టుకుందాం సబ్స్క్రైబ్. చూడండి ఒకసారి ఏదైనా వస్తే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.